పుష్ప డే 25 కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి. వీకెండ్‌లో కుమ్మేసిన అల్లు అర్జున్ అనే చెప్పాలి. టార్గెట్ దిశగా అయితే పుష్ప 2 వెళ్ళిపోతుంది. సో, చాలా అంటే చాలా వసూళ్ళైతే రాబట్టింది. సో, ఈరోజు వీడియోలో అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఇండియన్ హిస్టరీలో అంటే కలెక్షన్ పరంగా అయితే 1000 కోట్ల పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప ది రూల్. సో, దాదాపు 11,000 థియేటర్‌లో రిలీజ్ కావడం ఒక ఎత్తు అయితే తొలి వారంలోనే ఏకంగా 1000 కోట్లను అయితే క్రాస్ చేసింది. ఇక 2 వారాలు ముగిసేసరికి 1400 కోట్స్ అయితే వచ్చినాయి. ఇంకా 21 రోజుల్లో 1700 కోట్లు రాబట్టింది. ఇంకా టాలీవుడ్ స్టామినా ఏంటో మన నార్త్ సైడ్ అయితే బాగా చూపిస్తుందనే చెప్పొచ్చు. ఈ కలెక్షన్‌ని అత్యంత అంటే చాలా వేగంగా అందుకున్న చిత్రాల్లో మరో రికార్డుని ఖాతాలో వేసుకుంది పుష్ప 2. ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా లిస్టులో దంగల్, బాహుబలి 2 తర్వాత మూడో స్థానంలో అయితే ఉంది. సో, ఇక 25వ రోజు వసూలు విషయానికి వస్తే తెలుగులో 3 కోట్లు వచ్చినాయి. సో, హిందీలో 13 కోట్లు వచ్చినాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే ₹1,00,00,000 వచ్చినాయి. ఓవర్సీస్‌లో 15 లక్షల చొప్పున మొత్తం ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల గ్రాస్ వసూలును అయితే రాబట్టింది పుష్ప 2. ఆదివారంతో వీకెండ్, క్రిస్మస్ సెలవులు పూర్తి కావడంతో ఇకపై అల్లు అర్జున్ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అయితే ఆసక్తిగా గమనిస్తున్నాయి. కాకపోతే సంక్రాంతి వరకు బరిలో మరో పెద్ద సినిమా లేకపోవడం పుష్ప 2కి ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు. మరి చూద్దాం అల్లు అర్జున్ లాంగ్ రన్లో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తాడో. సో, ఇది డే 25 కలెక్షన్స్ అయితే. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.